ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో ప్రతీకార దాడులు ఉండవని స్పష్టం చేశారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. తిరుపతిలోని ఓ హోటల్లో RRR ఇడ్లీని ఆయన ప్రారంభించారు. గతంలో శాసనమండలిని రద్దు చేయాలని భావించిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ కనీస జీతం తీసుకోవాలని తాను కోరుకుంటున్నట్లు రఘురామ తెలిపారు. తాను చెప్పలేని సమాధానం ఏదైనా ఉంది అంటే అది నాకు కేటాయించబోయే పదవి మాత్రమే అంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ ఒక హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఫోన్ చేస్తున్నారు. RRR పేరుతో ఒక ఇడ్లీని తిరుపతిలో ప్రారంభించినటువంటి పరిస్థితి. అసలు ఏంది ఈ ఇడ్లీ, ఏంది RRR అనే పేరేంటి అనేది చాలా వరకు చర్చకు దారితీస్తూ ఉంది. మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు RRR ముందర కూడా ఆ యొక్క ఇడ్లీలు పెట్టినటువంటి పరిస్థితి. సార్, మీ పేరుతో ఉన్న ఇడ్లీలు ఏంది స్పెషల్ ఏంటి? దూది కన్నా కూడా లైట్గా ఉంది. ఫస్ట్ టైం ఇంత లైట్ ఇడ్లీ లేదండి, చాలా బాగుంది. సో మీ పేరుతో తిరుపతిలో ఒక ఇడ్లీ ప్రారంభం జరిగింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నానంటే, బరువుగా ఉన్న నేను ఇంత లైట్ ఇడ్లీ తింటే నేను కూడా ఇడ్లీ లాగా లైట్గా అవ్వాలని కోరుకుంటున్నాను. వెయిట్ తగ్గాలని. సో మీరు బరువు శరీరంగా తగ్గొచ్చు, బట్ రాష్ట్ర ప్రజలు మీ నుంచి చాలా బరువుని ఎదురు చూస్తున్నారు. దాన్ని ఎట్టా మీరు ఫుల్ఫిల్ చేయబోతారు? చాలామంది మీరు స్పీకర్ కావాలని, జగన్ మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలవాలని, దాని అంతా చూడాలని చాలా వరకు కలలు కన్న పరిస్థితి కూడా ఉంది. అవన్నీ ఏదో ఒక రకంగా నెరవేరే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి? అంటే నేను సమాధానం చెప్పలేని ప్రశ్న ఈ భూమి మీద ఏమన్నా ఉందంటే ఇదే. ఎందుకంటే ఇది నా చేతుల్లో లేదు. ఆ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. సో అంచేత దేనికైనా సమాధానం చెప్పగలను, కానీ ఆయన మైండ్లో ఏముందో చెప్పి శక్తి సామర్థ్యాలు నాకు లేవు. సో అంచేత ఏ పదవి ఇచ్చినా చేయగలను. కాకపోతే వస్తే గంతులేసాను, రాకపోతే బాధపడను. ఇలాగే ఎప్పుడు నేను హ్యాపీగానే ఉంటా. నిన్న ఎమ్మెల్సీల యొక్క మీటింగ్లో జగన్ మాట్లాడింది వింటుంటే ఏమనిపిస్తుంది? ఏమని మాట్లాడాడు? నేను పూర్తిగా వినలా. ఆయన ఇంకా 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనడం కానీ, తర్వాత కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది అది అన్నా. అది రాంగ్. కళ్ళు మూసుకున్నాడు, పోయాడు, మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు మూసుకుందాం అంటున్నాడు కదా. మూసుకోమనే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే రెప్ప వాల్చరు. సో అంచేత ఈయనే కంటిన్యూ అవుతారు. పైగా ఆయన కళ్ళు మూసుకుంటా అన్నాడు, స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్సీ వ్యవస్థే వద్దన్న వ్యక్తి మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని చేయడం అన్నీ చూస్తుంటే ఎమ్మెల్యే లేరు కదా పాపం, ఏం చేస్తాడు? లేదు, ఇప్పుడు కూడా ఆయన ఆ మాటకు కట్టుబడి మాకు ఎమ్మెల్సీలు వద్దు, ఇప్పటికైనా మీరైనా రద్దు చేయండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడిగితే, ఏమో ఈయన రద్దు చేస్తారేమో, ఈయన కేంద్రాన్ని అడిగితే చేస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు మనం అడిగితే చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా ఈయన చేస్తారని నేను అయితే అనుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ జీతం పైన కూడా సోషల్ మీడియాలో ఇదవుతా ఉంది. సో ₹1 జీతము, ఈయన జీతం తీసుకోండి, దీన్ని ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ జీతం తీసుకుంటేనే బాధ్యత ఉంటుంది. సో కాబట్టి ఆయన జీతం తీసుకోవాలి. ₹1 జీతం తీసుకున్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశాడో మనం చూసాం. 5 ఏళ్ల కాలంలో ఈ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంది. గతంలో చేసినటువంటి అరాచకాలు కూడా చూశారు. ఇప్పుడు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అరాచకాలు అయితే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉండవండి. అందరినీ సమదృష్టితోనే చూస్తారు. అరాచకాలు ఉండవు. తప్పు ఎవరు చేసినా శిక్షిస్తానని చెప్పి మా పార్టీ వాళ్ళు చేసినా శిక్షిస్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సో అంచేత అద్భుతమైన పరిపాలనే ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఏం భయపడక్కర్లా. వాళ్ళు ఏదో గగ్గోలు ఎట్టేశారు మొన్న ఢిల్లీలో మీటింగ్లు ఎట్టి. అటువంటి భయాలు ఏమీ పడవలసిన అవసరం లేదు. ఇంకా జగన్ ప్రభుత్వంలో ఉన్నాం అనుకుని వాళ్ళు అలా మాట్లాడుతున్నట్టున్నారు. చంద్రబాబు పరిపాలన చక్కగా ఉంటుందని చెప్పి కూడా ఆయన కితాబిస్తున్నారు. జగన్ మాటలు ఒట్టి ప్రలాపనలు మాత్రమే అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వీడియో నుంచి నటరాజుతో దినేష్, ఏపీ జ్యోతి.